హలో నమస్తే, వెల్కమ్ టు స్టాక్స్. సో ఇవాళ మనకు XAU USDలో ఒక వర్కింగ్ స్ట్రాటజీ అయితే అంటే సూపర్గా వర్క్ చేసే ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఓకేనా, జస్ట్ 15 మినిట్స్ గోల్ చేస్తే సరిపోతుంది. చాలా మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి బ్యాక్ టెస్ట్ కూడా చేశాను దీని మీద. చేసిన తర్వాత లైవ్లో ఒక ట్రేడ్ మీకు చేసి చూపిస్తున్నాను. సో చూడండి, సో ఇలా యూటిలైజ్ చేసుకోవాలో. ఓకేనా, సో ఈ స్ట్రాటజీ ఏంటంటే మనకు ఓన్లీ గోల్డ్ స్పాట్లో మాత్రం వర్కౌట్ అవుతుంది. సో రిమైన్లో నేను చెక్ చేయలేదు, గోల్డ్లో చెక్ చేశాను, మంచిగా వర్క్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ లాజిక్తో సహా మీకైతే అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ప్రాక్టీస్ చేయండి 100 టైమ్స్ ఎక్కువ. సో ఓకే అనుకుంటే మాత్రం యూజ్ చేయండి, అంటే ఓకే కాకుంటే మాత్రం అసలు యూజ్ చేయకండి. ఓకేనా, సో ఒకసారి లాజిక్, ఒకసారి స్ట్రాటజీ అన్ని లైవ్ ట్రేడ్లో చూద్దాం ఒకసారి. సో స్ట్రాటజీ మీకు ఇవాళ ఈ లైవ్ ట్రేడింగ్ విత్ సో స్ట్రాటజీ కూడా మీకు దీంతో చూపిస్తాను నేను. సో స్ట్రాటజీ చాలా సింపుల్. సో ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే, ఎప్పుడైతే సో నా EMI దగ్గర నాకైతే ఒక సూపర్ క్యాండిల్ త్రూ నాకైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక ఏంటండి మన సపోర్ట్ వచ్చిందో, సో సూపర్ క్యాండిల్ పైన నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. సో మీరు ప్రాఫిట్ ఆర్ లాస్ ఇక్కడ చూడొచ్చు, 0.02 లాట్స్ తీసుకున్నాను. సో నాకు యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి 200 USD యూజ్ చేశాను. 50 లివరేజ్. ఓకేనా, ఎప్పుడైనా సరే లివరేజ్ మీద లాట్ మీద కనుక మనకు మైండ్ ఉంటే కనుక, అంటే మన దృష్టి ఉంటే కనుక, సో ఫారెక్స్లో చాలా యూజ్ చేయొచ్చు. నేను చాలా లాజిక్స్ కూడా చెప్పాను. డైలీ ఒక ట్రేడ్, 2 ట్రేడ్ పర్ఫెక్ట్ ట్రేడ్స్ తీసుకొని, సో మంత్లీ మనం ఒక 22 ట్రేడ్స్ అనుకుంటే కనుక, సో దాంట్లో ఒక 15 ట్రేడ్స్ మాత్రమే ప్రాఫిటబుల్, 6 ట్రేడ్స్ పక్కగా పెట్టేస్తే కనుక, సో ఎవ్రీ ట్రేడ్ మనకు ఒక 50 USD పెట్టుకుంటే కనుక మంత్లీ మనకు 1500 USD అవుతుంది. అదేవిధంగా మనము ఇయర్ వైజ్గా చూసుకుంటే కనుక 15,000 USD అవుతుంది. సో క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి చాలా ఎక్కువగా మనం అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేశారంటే కాన్సన్ట్రేషన్గా సో ఒక సింగిల్ సెటప్ మీద మాత్రమే ఆధారపడి ట్రేడ్ చేయండి. సో ఇక్కడ లాస్ అయితే రన్నింగ్ అవుతా ఉంది, -3.64 USD. సో విల్ వెయిట్, సో చెక్ చేద్దాము మన టార్గెట్ వస్తుందా లేదా. ఓకేనా, చూస్తున్నారు కదా. సో మనం తీసుకున్న దగ్గర నుంచి మంచి సపోర్ట్ తీసేసుకొని, సో మార్కెట్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ చూడండి, సో 5024 దాకా పోయింది. అంటే నేను తీసుకున్న లాట్ 0.02కి సో నాకు ఇంకా ఏంటంటే 10 పాయింట్స్ కూడా రాలేదు. 5019.27 దగ్గర నేను ఎంటర్ అయ్యాను. సో జస్ట్ నాకు వచ్చిన 4 పాయింట్స్కి నాకు ఇక్కడ 7 USD ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎవ్రీ టైం చూసుకుంటూ చేసుకుంటే కనుక బెస్ట్ ప్రాఫిట్ అయితే సో రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనము యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి సో చెప్తాను వినండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇది 18 EMA. ఓకేనా, 18 EMA స్కాల్పింగ్ అనమాట. 18 EMA స్కాల్పింగ్ స్ట్రాటజీ ఇది. సో ఇక్కడ చాలా సింపుల్ అండి. ఎప్పుడైతే మనకు మార్కెట్ రివర్స్లో ఓకేనా, మార్కెట్ రివర్స్లో వచ్చేసి, సో గుర్తుపెట్టుకోండి, అంటే మార్కెట్ పడిపోతూ ఎప్పుడైతే 18 EMA సపోర్ట్ తీసుకున్నప్పుడు, సో నేను ఇక్కడ ఏం చేశానంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ మార్చుకున్నప్పుడు మార్కెట్ అనేది నాకు ట్రెండ్ అనేది ఏమనిపించింది అంటే అప్ ట్రెండ్ కనిపించింది. సో వెంటనే 50 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి, సో ఏదైతే సపోర్ట్ తీసుకొని గ్రీన్లోకి మారిందో క్యాండిల్, హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ అయిపోగానే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. సో ఎంట్రీ తీసేసుకొని నేనైతే ఇది ఒక టార్గెట్ అనుకోవచ్చు, లేకుంటే ఇది ఒక టార్గెట్ అనుకోవచ్చు. అలా టార్గెట్ వరకు అయితే నేను వెయిట్ చేశాను. సో ఇక్కడ వెయిట్ చేయడం వల్ల ఒక 10 USD నియర్లీ ప్రాఫిట్ అయితే సో రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి సో XAU USDలో మనకు వచ్చే 10 పాయింట్స్ అనేది చాలా పెద్ద ప్రాఫిట్ ఇక్కడ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1000 పాయింట్లు 100 పాయింట్లు మనం ఎక్స్పెక్ట్ అంటే సో ఇండియన్ మార్కెట్ లాగా, బ్యాంక్ నిఫ్టీ లాగా, సెన్సెక్స్ లాగా ఎక్స్పెక్ట్ చేయము. ఎందుకంటే ఇక్కడ వచ్చే చూడండి 0.02 లాట్కే నాకు అంత ప్రాఫిట్ ఇక్కడ రన్ అవుతా ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 USD అంటే మనకు దగ్గర 90 ఉంది, అంటే 900 రూపీస్ ప్రాఫిట్ అన్నట్టు. ఓకేనా, ఒక జస్ట్ 4 పాయింట్స్కి
గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇట్లాంటి లాజిక్స్ తోటి నేనైతే ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయ్యి నేను ఇది వర్కింగ్ స్ట్రాటజీ చాలా టెస్ట్ చేశాను. ఎందుకంటే చూడండి మార్కెట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో రైట్ ఇక్కడ కూడా ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫాలో అవుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ టైం కూడా నేను అదే యూజ్ చేశాను. మంచి ప్రాఫిట్ అయితే నాకైతే రావడం జరిగింది. స్టిల్ రన్నింగ్లో ఉంది, 11 to 12 USD ప్రాఫిట్ రన్నింగ్ అవుతా ఉంది. చూస్తూ ఉండండి, ఇంకెంతవరకు వెళ్తుందో లేదో చూద్దాం. ఓకేనా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 28కి చేరుకుంది. మనం తీసుకుంది 5019, హై వచ్చేసి 27, 28 నియర్లీ చేరుకుంది. ఇంకా వెయిట్ చేద్దాము. ప్రైస్ ఇక్కడ 16 USD ప్రాఫిట్ అయితే మనకు రన్ అవుతుంది ఈ స్ట్రాటజీ ద్వారా. చాలా సింపుల్ అండి. ఎప్పుడైతే మార్కెట్ హై నుంచి ఫాలో అవుతూ చూడండి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వచ్చినా, లేకుంటే ఒక సపోర్ట్ తీసుకొని ఒక సూపర్ క్యాండిల్ ఫామ్ చేసి ముందుకెళ్తున్నా కూడా దాన్ని హైలో తీసేసుకొని అయితే హోల్డ్ చేయాలి. ఇక్కడ మీరు ఈ స్కాల్పింగ్లో వెయిట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే కంపల్సరీ తీసుకున్న తర్వాత 15 minutes కంపల్సరీ నెక్స్ట్ క్యాండిల్, ఇప్పుడు ఈ క్యాండిల్లో తీసుకున్నా, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు, అది ఎంత ప్రాఫిట్ అయినా రానివ్వండి, ఎంత లాస్ అయినా రానివ్వండి, నేనైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. చూడండి స్కాల్పింగ్ స్ట్రాటజీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎండింగ్లో పూర్తిగా మొత్తం చెప్తాను ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ హౌ టు అంటే యూటిలైజ్ అని చెప్పేసి. ఓకేనా. చూడండి సూపర్ కదా. ఇక్కడ చూడండి, నాకైతే 15 minutes క్లాస్ అయిపోయింది. దీన్ని అయితే నేనైతే ఎగ్జిట్ చేసేస్తాను. హ్యాపీగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటాను. రైట్, దట్స్ ఇట్. చూసారు కదా, 18 EMI పెట్టుకొని మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ నుంచి డ్రాప్ అవుతూ వచ్చిందో మళ్ళీ సపోర్ట్ తీసుకొని పోతున్నప్పుడు ఆ క్యాండిల్ పైన ఎంటర్ తీసేసుకొని నెక్స్ట్ క్యాండిల్ ఫినిష్ అయిపోదాకా వెయిట్ చేయాలి. లాస్ ఆర్ ప్రాఫిట్, రైట్. క్యాండిల్ అలా వెయిట్ చేస్తే కనుక మోస్ట్లీ మనకు అయితే 100 trades దగ్గర 82 times మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు కూడా దాన్ని అదే విధంగా ఫాలో అప్ చేయండి. 100 times చెక్ చేసినప్పుడు ఎన్నిసార్లు మనకైతే ట్రేడ్ ప్రాఫిట్ వస్తుందో చూడండి. అప్పుడు ప్రాఫిట్ వచ్చిన దాన్ని బట్టి ఎంత పర్సెంటేజ్ ప్రకారం ఉందో అలా విధంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. లాట్ సైజ్ తక్కువ పెట్టుకోండి, లెవెల్ తక్కువ పెట్టుకోండి. ఇలాంటి స్కాల్పింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి. ఎవరికైతే ఫారెక్స్ గ్రూప్లో ఫ్రీ గైడెన్స్ అయితే కావాలో ఫారెక్స్ గురించి, మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫండ్స్ యాడ్ చేసుకొని మనకైతే వాట్సాప్ చేయండి. మన వాళ్ళైతే ఫారెక్స్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.